హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వెంకట్ బ్లాగ్స్. టుడే బ్లాగ్ వచ్చి సినిమాటిక్ ఎక్స్పో అనే కార్యక్రమానికి వెళ్తున్నాను. నేను కూడా చాలా బాగుంటుంది ఇది ఈవెంట్. సినిమాస్ ఎలా తీస్తారు, కెమెరాస్ ఎలా వాడతారు అనేది ఈ సబ్జెక్టు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూడండి, మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమి ఎలా అనేది. రేపు పొద్దున్నే మీరు సినిమాస్ చేయాలన్నా, షార్ట్ ఫిలిమ్స్ చేయాలన్నా ఎలా తీయాలి, ఎలా యాంగిల్స్ పెట్టాలి, ఎలా స్క్రిప్ట్ వర్కింగ్ చేయాలి, మనం డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి అన్నీ మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫుల్ వీడియో ఇది. ఇది వచ్చి కాచిగూడ రైల్వే స్టేషను. చాలా బాగుంది చూడండి. మార్నింగ్ 6 o'clock ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. 6 o'clockలో ఆ సీనరీ, మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుండి నేను సికింద్రాబాద్ టు నాంపల్లి, హైటెక్ సిటీ అలా మెట్రో తీసుకున్నాను. మెట్రోలో వెళ్ళి అక్కడ దిగి అక్కడ నుండి వెళ్తున్నాను. చాలా చూడండి, ఇదే మెట్రో హైటెక్ సిటీ వెళ్ళాలి. నేను ఇక్కడ నుండి ఒక్కడే వచ్చాను. చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. మార్నింగ్ అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుండి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఎవరైనా ఇది గుర్తుంటే చెప్పండి. హైదరాబాద్లో ఈ స్ట్రీట్ని ఏమంటారు? చూడండి ఎంత బాగుంది లొకేషన్ అయితే. చాలా బ్యూటిఫుల్ ఉంది. హైటెక్ సిటీ చాలా బ్యూటిఫుల్ ఉంది. హైటెక్ సిటీ మన హైదరాబాద్లో చూడండి ఎంత బాగుంది. అక్కడ హైటెక్ సిటీలో ట్రైన్ వెళ్తుంటే ఆ లొకేషన్ షూట్ చేయడము చాలా ఆనందకరంగా ఉంది నాకైతే. చూడండి ఎంత బాగుంది మార్నింగ్ లొకేషను. ఇక్కడ నుండి నేను దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను హైటెక్ సిటీ నుండి. చాలా బాగుంది. అక్కడ నుండి కొంచెం ఆటో తీసుకెళ్ళి కొంచెం లాంగ్ అన్నారు. హైటెక్ సిటీ లోపలికి వెళ్ళి హెచ్ఐసిసి నోవోటెల్ కాడికి వెళ్ళాలి కాబట్టి కొంచెం నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువలన నేను ఆటోలో ఎక్కి వెళ్ళాను. ఇది హైటెక్ సిటీ. చూడండి ఎంత బాగుంది. హైటెక్ సిటీ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చూడండి ఆ సింబల్ చూడండి ఎంత బాగుంది. ఆ చార్మినార్ టైప్ హైటెక్ సిటీ అని ఉంది. ఇక్కడ నోవోటెల్ దగ్గర కొంచెం ఆ వాటరు అవి ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యేసి నేను పక్కనే ఇక్కడ నుండి నేను ముందుకు వెళ్ళాను. నోవోటెల్ దగ్గర చాలా బాగుంది చూడండి. ఆ హోటల్స్, ఆ ఫ్లోయింగ్ వాటరు చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా హైదరాబాద్లో ఇలాంటి ప్లేసెస్ చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. చాలా బాగుంది. నాకైతే ఈవెంట్ చాలా ముఖ్యమైన ఈవెంట్. ఇదే నోవోటెల్కి ముఖ్యమైన దారి. అదే మనకు ఫస్ట్ టైం, నేనైతే నోవోటెల్కి ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా. ఇది చాలా బాగుంది చూడండి. ఇక్కడ నుండి ముందుకి వాళ్ళ చీఫ్ గెస్ట్స్వి ఇనాగ్రేషన్స్కి పెట్టారనమాట. చూడండి విఎఫ్ఎక్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మొత్తం వచ్చాయన్నమాట. ఆహా. చీఫ్ గెస్ట్ వచ్చి తేజ సజ్జా యాక్టరు. మొన్ననే మిరాయి తీశాడు కదా, అతను వస్తున్నాడు చీఫ్ గెస్ట్. రేవంత్ రెడ్డి అండ్ దిల్ రాజు గారు, మన కెమెరామెన్ రాజమౌళి, కెమెరామెన్ సతిల్ కుమార్ అండ్ చాలా పెద్ద పెద్ద విఐపీస్ మొత్తం వస్తున్నారు. మీకు ఈ వీడియోలో అందరూ ఉన్నారు, చూపిస్తున్నాను చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. సినిమాటిక్ ఎక్స్పో అన్నది కండక్ట్ చేస్తున్నారు ఈ సినిమాటిక్ ప్రో వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఏమి అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది వీడియోలో మొత్తం చూస్తూ ఉంటే. ఈ సినిమాలు ఎలా తీస్తారు, సినిమాల్లో కెమెరాస్ ఎలా ఉంటాయి, ఆ కెమెరా లెన్స్ ఎలా వాడతారు, ఆ సినిమాలో ఆ కెమెరాస్ని ఎంత లైటింగ్ ఫోకస్తో వాడతారు, ఆ లెన్స్ ఎలా ఉంటాయి, మీకు మొత్తం చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది వీడియో అయితే. అది నేను ఇక్కడ నుండి లోపలికి తీసుకెళ్తాను చూడండి. ఇదే నోవోటెల్. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నేను విజనరీ పాస్ తీసుకోవాలి లోపలికి వెళ్ళి. ఈటీవీ బాలభారత్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ను కూడా. చాలా బాగుంది చూడండి. మళ్ళీ ఏఐ కార్టూన్స్ ఎలా తయారు చేస్తారన్నది ఇది ప్రోగ్రాము. చూడండి ఎంత బాగా కండక్ట్ అవుతుంది. మీరు చూడండి ఒకసారి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇది ఎలా చేస్తారని. ఒక కార్లో షూటింగ్ చేసేటప్పుడు ఎలా కెమెరాస్ పెడతారనేది ఈ విజన్. చూడండి ఒకసారి సెటప్ మీది. ఇది మొత్తం సినిమాటిక్ ఎక్స్పో అన్న ఈవెంట్లో చేస్తున్నారు. ఇది నన్ను పిలిచారు, అందుకోసం నేను కూడా వెళ్ళాను. ఇది విజనరీ పాస్ తీసుకుని నేను కూడా వెళ్ళాను. మీకు కూడా మరిన్ని ఇలాంటి ఎక్స్పో
వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఢిల్లీలో చేస్తున్నారు. చాలా బాగుంటాయి ఈవెంట్స్, మీరు కూడా వెళ్ళండి. ఇది లైటింగ్స్, ఏ సబ్జెక్ట్కి ఎలాంటి లైటింగ్స్ వాడాలనేది ఈ లైటింగ్స్ చేస్తారు. ఇక్కడ ఆహా ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, మనం ఏవైనా సేల్ చేయడానికి కానీ, మనం కండక్ట్ చేయడానికి కానీ, కొలిబ్రేట్ చేయడానికి కానీ ఎనీవన్, ఇది ఒక ఆహా ప్లాట్ఫామ్. ఇక్కడ మ్యూజిక్ ఎక్విప్మెంట్స్, మళ్ళీ చూడండి కార్టూన్ నెట్వర్క్ ఇది. ఇగో చూడండి అతను చేస్తున్నాడు కదా, అతను చేస్తుంటే అతని బ్యాక్ ఎలా క్రియేట్ అయ్యింది చూడండి. అది ఇది కార్టూన్ది, చాలా బాగుంటుంది. ఇవన్నీ మొత్తం చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏఐతో చేసిన ఈ విజనరీ వన్స్ చూడండి. ఆహా గోల్డ్ ఏదో అలా ప్రోగ్రామ్ పెట్టారనమాట. నేను ఊరికే అక్కడ పోజ్ ఇస్తున్నాను, అదేం పెద్ద అంతేమేం కాదు, పోజ్ ఇస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చి సోనీ కెమెరా ఎలా వాడతారన్నది, ఇది ఒక సినిమాటిక్ ఎక్స్పో. కెమెరాస్ని మూవీస్లో ఎలా తీస్తారు అనేది ఒక విజన్ అనమాట. ఆ విజన్ని మనం ఇక్కడ ట్రైన్ చేయొచ్చు అనమాట. ట్రై చేసి ట్రైనింగ్ తీసుకొని సినిమాలాగా ఫీల్ కెమెరా, అది చూడండి నేను చేస్తున్నాను చూడండి. అది కెమెరా, ఆ కెమెరాలో షూట్ చేయడం, ఆ షూట్ చేస్తే ఏ లెన్స్ పెట్టి ఎలా షూట్ చేస్తే ఆ సినిమా ఫీల్ అనేది వస్తుందన్నది. సోనీ FX3 ఇది చాలా నా ఫేవరెట్ కెమెరా. ఇది సోనీ FX3 చాలా బాగుంటుంది. సినిమాటిక్ కెమెరా ఇది, చాలా బాగుంటుంది. 3.5 lakh 4 lakh వరకు వస్తుంది. ఇక చూడండి మనకి పెద్ద ప్రొడ్యూసర్ వచ్చారు, దిల్ రాజు గారు. నేను కూడా ముందుకు వెళ్తున్నాను. చూడండి దిల్ రాజు గారు ఈవెంట్ ఉంది దిల్ రాజు గారికి, ఇక్కడికి నేను కూడా వెళ్ళాను, వాళ్ళతో పాటు వెళ్తున్నాను నేను కూడా. మీడియా పార్ట్నర్స్ వాళ్ళు వీళ్ళు అంత పెద్ద పెద్ద VIPs మొత్తం వచ్చారు. హీరో సురేష్ గారు ఓల్డ్ మూవీస్లో యాక్టర్, చాలా మూవీస్ చేశారు ఇతను. చాలా అంటే చాలా బిగ్ రోల్స్ అండ్ హీరోగా చేశారు, చాలా పెద్ద మూవీస్. A to Z కెమెరాస్ రెంటల్స్ ఇస్తారు ఇక్కడ, వాళ్ళు కండక్ట్ చేశారనమాట ప్రోగ్రాము. అక్కడ నేను కూడా ఉన్నాను, చాలా బాగున్నది. కెమెరాస్ ఎలా వాడాలి, ఎలా మూవీస్లో ఎలా తీస్తారు అన్న కెమెరాస్ ఇక్కడ పెట్టారనమాట షోయింగ్. చాలా బాగుంది. నేనైతే ఒకసారి ట్రై చేశాను అనమాట. చూడండి హీరో పంజా సారు అక్కడ వచ్చారనమాట. తెలంగాణ IT మినిస్టర్ కూడా వచ్చారు. ఇక్కడ కెమెరామెన్ కూడా సతిల్ వచ్చినారు చూడండి, సతిల్ కుమార్. రాజమౌళి కెమెరామెన్, తేజ సజ్జా అండ్ దిల్ రాజు గారు, సినిమాటోగ్రఫీ అందరూ వచ్చారనమాట, పెద్ద పెద్ద VIPs. వీడియో చూడండి, చాలా బాగుంది. We have to have this power with a purpose. We are building AI worlds now. We are building virtual worlds now. We are building digital reality. సోదరుడు దిల్ రాజు లాంటి ఒక ప్రముఖ ప్రొడ్యూసర్గా మంచి మూవీని కూడా ప్రోత్సాహం చేసే కార్యక్రమంలో కార్యాచరణలో ముందుకు తీసుకెళ్తాన్న తరుణంలో ఇక్కడికి వచ్చేసిన చాలామంది క్రియేటివ్ ఫీల్డింగ్, మూవీ అంటే క్రియేటివ్ ఫీల్డ్ చాలా వరకు కూడా అర్థం కాదు. నేను 2-3 మార్లు మూవీ తీస్తున్నప్పుడు వెళ్తే నాకు ఏం అర్థం కాలేదు సార్. ఐ డెంట్ ఈవెన్ నో A or BSc వాట్ దే ఆర్ డూయింగ్ అని. దట్ ఈస్ బీన్ ఎన్కాప్సులేటెడ్. మా హీరో గారు ఉన్నారు చెప్పాలా, ఎన్నిసార్లు రీటేక్ చేస్తే నాలాంటి ప్రేక్షకుడు 1 సెకండ్లో చూస్తారు. మీరు 10 గంటలు పనిచేస్తే మేము 1 సెకండ్లో చూస్తాం మీ యాక్షన్. సో ఆ విధమైన మరి కృషి, ఆ విధమైన ఆలోచన, సృజనాత్మకమైన మీ కళలను ముందుకు పెట్టి ఆరాధన చేసే కార్యాచరణ తీసుకుంటాను. అనేక మంది, చాలామంది ఇక్కడ వచ్చిన మరి మూవీ ఫీల్డ్కి సంబంధించిన పెద్దలందరికీ, మరి ఇంకో పక్షాన ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి, అదేవిధంగా గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించి, యానిమేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకి హృదయపూర్వకంగా ఈరోజు ఇండియా జాయ్ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఐ విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
Standing ovation everyone for the visionary leader మన రాష్ట్రానికి డిజిటల్ మార్పు తీసుకొచ్చిన ఎంతో దూరదృష్టి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అర్థం చేసుకొని కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోలు చేయాలి, ఎలా చెప్తే మీకు నచ్చుతుంది అని చెప్పండి, కామెంట్ చేయండి. ఆర్ఎస్ వెంకట్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేస్తుంటాను, మంచి మంచి వీడియోలు. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి గైస్. చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోస్ కూడా, అందుకోసం సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా ఉమ్మస్ ఉంటుంది. ఇలా సబ్స్క్రైబర్స్ వస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్, కంటెంట్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తున్నాను. నేను ఒక ఐఫోన్లో తీసి చేస్తున్నాను, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ ఫిలిం కూడా అతడు రాలేదనుకుంటే టైటిల్ పెట్టి నేను ఒక ఐఫోన్ 13లో తీశాను. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. మన ఛానల్లో ఉంది చూడండి, అతడు రాలేదనుకుంటే. అది రఫ్గా కట్ చేశాను, చాలా బ్యూటిఫుల్ వచ్చింది. మన ఐఫోన్లోనే ఎడిటింగ్ కొత్తగా సాఫ్ట్వేర్ ప్రీమియర్ ప్రో అని ఒక సాఫ్ట్వేర్ వదిలేరనమాట ఐఫోన్లో. చాలా బ్యూటిఫుల్ ఉంది. కట్ చేశాను, దాంట్లో ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు. ప్రస్తుతానికైతే ఒక సగం అయిపోయింది, చాలా బాగుంది. మీరు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ అతడు రాలేదనుకుంటే షార్ట్ ఫిలిం కూడా చాలా బాగుంటుంది, చూడండి. సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకు, మిమ్మల్ని కూడా మేము సపోర్ట్ చేస్తాము. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా అవ్వచ్చు అని నిరూపించుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుంది ఈవెంట్. ఇండో ఎంజాయ్ 2025 సినిమాటిక్ ఎక్స్పో ఓటీటీ ప్లాట్ఫామ్స్ మొత్తం వచ్చాయన్నమాట, ఇక్కడికి వచ్చాయన్నమాట ప్లాట్ఫామ్స్. ఇండో ఎంజాయ్ అండ్ సినిమాటిక్ ఎక్స్పో, ఏఎండి, విఎఫ్ఎక్స్, డిజ్నీ అన్నీ మొత్తం ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయన్నమాట. చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూడండి, చాలా బాగుంది. దిల్ రాజు గారు మీటింగ్ అయిపోయింది, ఐటీ మినిస్టర్ది కూడా మీటింగ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు చెప్పేది వినండి, చాలా బాగుంది. కాన్సెప్ట్ ఏఐ గురించి చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మరి అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు ఇండియా జాయ్ ఫెస్టివల్ హైదరాబాద్కి రావటం అనేది మరి మనందరికీ కూడా ఒక ప్రెస్టీజ్గా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ విషయంలో ఇటు మూవీ ఫీల్డ్లో మరి ఇతర క్రియేటివ్ ఫీల్డ్లో ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మొత్తం ప్రపంచ స్థాయిలోనే మనకు గేమర్స్కి, అదేవిధంగా క్రియేటర్స్కి, ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారు. వారి పూర్తి ప్రోత్సాహం చేస్తారు. రాబోయే కాలంలో ఇది ఒక హైదరాబాద్ని ప్రధానంగా మరి ఒక గేమింగ్ కేంద్రంగా నిలపాలని ఆలోచన చేస్తారు. సార్, ఈవెంట్ లాంచ్ చేసి వచ్చిన మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే ఐఎన్పి సెక్రటరీ సంజయ్ జాజ్ గారు సమక్షంలో ఈరోజు ఇండియా జాయికి సంబంధించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రి గారు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రేపు ఫ్యూచర్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం విఎఫ్ఎక్స్ ఎన్నో చేసాం. ఇప్పుడు యానిమేషన్ అండ్ ఏఐ ఈ రెండుతో కలిపి ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ కానీ, ఆల్రెడీ మేము ఎగ్జిస్ట్గా ఉన్న మేమందరం కానీ ఈ టెక్నాలజీతో ఫ్యూచర్లో ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సంబంధించినవి చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ అందరికీ ఏఐ కానీ, విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్. సో ఏఐ సిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఏఐలో యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ అండ్ ఏఐ సిటీ రెండుతో హైదరాబాద్కి ఒక కొత్త అనుభవం రాబోతుంది. ఆల్రెడీ మీరు ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు మీరు. ఇండియా జాయ్ వాళ్ళు లైక్ ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ దాంతోపాటు సినిమాటికా ఈవెంట్ దిస్ ద 3rd edition అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేటెడ్ విత్ దట్. అంటే ఇలాంటి ఈవెంట్స్ హైదరాబాద్లో జరగడం, ఎందుకంటే ఇది ఒక పెద్ద మొమెంటం అండి. ఇట్స్ లైక్ అంటే హైదరాబాద్కి సినిమా పరంగా ఇట్ ఈస్ బికమింగ్ ఎ గ్లోబల్ సెంటర్ అండ్ ఇండియాలో లైక్ ముందు వేరే ప్లేసెస్లో లైక్ వాజ్ ద మేజర్ సెంటర్. లైక్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ద సెంటర్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో ఇలాంటి టైంలో లైక్ వీ నీడ్
లాట్స్ ఆఫ్ టెక్నీషియన్స్, లాట్స్ ఆఫ్ పీపుల్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇలాంటి ఎక్స్పోస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ అ గ్రేట్ ఈవెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఓవర్ అంటే సినిమాలు పని చేయాలన్న కూడా ఒక ప్రేక్షకులకు కూడా అందరికీ ఇలాంటి ఎక్స్పోకి వస్తే ఒకసారి మనకు అవగాహన ఉంటుంది, ఎలాంటి కష్టపడతారు, ఎలాంటి సినిమాలు తీస్తారు అలాంటివన్నీ. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ప్లీజ్ యూజ్ ఇట్. అండ్ thanks to Cinematica and India Joy for organizing this event in Hyderabad. And I am very happy that it is becoming a annual event and it is getting lots of prominence. Thank you. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాటిక్ ఎక్స్పో అండ్ విఎఫ్ఎక్స్, యానిమేషన్, ఏఐ వాళ్ళ ప్లాట్ఫామ్స్ మొత్తం ఇక్కడికి వచ్చాయి కాబట్టి కండక్ట్ చేశారు కదా, చాలా బాగుంది ఈవెంట్ కూడా. ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ యాన్యువల్ ఇయర్స్కి మాత్రమే చేస్తారు. ఎవ్రీ ఇయర్ మన బయట కంట్రీలో చేశారు ఇన్ని రోజులు, ఇప్పుడైతే ఇక్కడే ఇండియాలోనే చేశారు, హైదరాబాద్లో నోవోటెల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.